గౌరవనీయులైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి చేయి విన్నపమేమనగా నిన్నటి దినమున అలిపిరి మహద్వారం పైన అన్ని మతస్థుల చిహ్నాలు అనే వార్త పైన టీటీడీ వారు ఖండన చేశారు. ఇవి హిందూ దేవతలే, దీనిపైన అసత్య ప్రచారం ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ఖండన ఇచ్చారు. బాగుంది, మీ భయపెట్టే ధోరణి బాగుంది, మీరు చెప్పిన విధానము బాగుంది. అయ్యా, నేను టీటీడీ వారిని కోరేది ఒకటే, నిజంగా దానిపైన ఉన్న బొమ్మలు హిందూ దేవదేవతలకు సంబంధించినవి అయితే మీరు ఆ ఖండనతో పాటు ఈ బొమ్మలు ఎక్కడ ఉన్నాయనే వివరణ కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా పెద్దది, చాలా గొప్పగా ఉంటుంది మన టీటీడీది. అంత టెక్నాలజీ పెట్టుకొని కూడా మనకి ఏ గుడిలో ఇలాంటి బొమ్మ ఉంది మీరు కానీ చూపించి ఉంటే ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. కంప్లైంట్ చేసిన వారు, వార్త రాసిన వారు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. కానీ మీరు అదేమి చూపించకుండా, హిందీ దేవీ దేవతలు ఎలా ఉంటారనేది చూపించకుండా, గంధర్వులు కావచ్చు, కింపురుషులు కావచ్చు, కిన్నరులు కావచ్చు, వీళ్ళు మన ఏ విధంగా ఉంటారు చూపించి మీరు ఖండన చేసింటే ఇది ఖచ్చితంగా హిందూ దేవతలకు సంబంధించింది అని హ్యాపీగా ఆనందంగా ప్రతి ఒక్క భక్తుడు చాలా ఆనందంగా ఫీల్ అయి ఉంటారు. కానీ మీరు అదేమి ఇవ్వకుండా కేవలం ఇది బొమ్మలే, హిందూ దేవతల బొమ్మలే, దీనిపైన అసత్య ప్రచారాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎన్నో యూరప్ సంబంధించినటువంటి ఈ శిల్పకళ చూడండి ఎలా ఉందో. చర్చిలలో కావచ్చు, యూరప్ దేశాల్లో కావచ్చు, మన భారతదేశంలో కూడా తమిళనాడు, కేరళ ఇట వెళ్తే గోవా సైడు చర్చిల పైన ఈ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు మన బొమ్మలు ఒకే విధంగా పోలిక ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి కాపీ కొట్టిన వాళ్ళే. మన బొమ్మల్ని, మన సాంప్రదాయాల్ని కాపీ కొడుతూ ప్రస్తుతం ధ్వజస్తంభాలు, పూజలు, హారతులు, ఊరేగింపులు కూడా చేస్తున్నారు క్రైస్తవులు. దాంట్లో మీకు కాదనట్లేదు, అది హిందూ సంప్రదాయం సంబంధించిందే. కాకపోతే వాళ్ళకు మనకు తేడా ఏంట్రా అంటే వారి యొక్క జుట్టు రింగులు రింగులుగా ఉంటుంది. మన దేవతలకి కిరీటం అన్నా ఉండాలి, లేదంటే ఋషులు ఉన్నటువంటి శిఖ లాంటిదైనా ఉండాలి. అవి ఉంటేనే మన గంధర్వుల కిందకు వస్తారు. లేదంటే అవి చెరబ్స్, యంగ్ ఏంజల్స్ అంటారు వాటిని. ఏంజల్స్ కి చెరబ్స్ కి తేడా మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నా. మన దేవతలు ఎలా ఉంటున్నారు, ఏంజల్స్ ఎలా ఉంటారని మీకు విడిగా చూపిస్తున్నా. ఒకవేళ ఇది నిజంగా తప్పు అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ సిద్ధంగానే ఉన్నాం. దయచేసి మీరు ఏదైనా ఖండన ఇచ్చినప్పుడు వివరణాత్మకంగా ఖండన ఇస్తే మేము కూడా 10 మందికి చెప్పుకోవడానికి, ధైర్యంగా ఉండడానికి, ఈ చేసింది ఏదన్నా ఉంటే మేము క్షమాపణలు చెప్పడానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఇచ్చినటువంటి ఖండనకి ఎక్కడ గుడిలో ఈ విధంగా బొమ్మలు, ఇలాంటి జుట్టు కలిగిన బొమ్మలు ఉన్నాయి మీరు చూపిస్తే మేము ఆనందంగా ఫీల్ అవుతాం. దయచేసి అన్నిదా మరొకలాగా ఫీల్ అవ్వకుండా భారతీయులు, సనాతన ధర్మం, హిందువుల మనోభావాలు కాపాడుతారని నేను మనస్ఫూర్తిగా టీటీడీ అధికారులు నేను వేడుకుంటున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. దయచేసి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే ధర్మం నిలబెట్టడానికైనా కానీ, ఒక మంచి విషయంలో పోరాడడానికైనా కానీ 10 మందికి నా పోరాటం తెలుస్తుంది. ప్రతి మంది దీని గురించి తెలుసుకోగలుగుతారు, మన సనాతన ధర్మం కోసం పోరాడగలుగుతారు. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సాధన కోసం, తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణకు, పవిత్రత కోసం నా ఈ వీడియో. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, గోవిందా గోవిందా.